మనకు పరలోకం కావాలా, నరకం కావాలా? పరలోకం. వెరీ గుడ్. పరలోకం కావాలి కాబట్టి మనం అందరం దేవుడు దర్శించాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు. యేసు ప్రభు వారు అక్కడే మన కోసం ప్రాణము సిలువ రక్తం కార్చారు. అందుకని మీరు అందరూ కూడా ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడ చర్చికి వెళ్ళండి, అక్కడ దేవుడి మాటలు వినండి. అంతే. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అందరము దేవుని బిడ్డలమే. ఏ మతాన్ని ఎప్పుడు మనం దూషించకూడదు, ఏ మనిషిని తిట్టకూడదు. మనం అందరం దేవుని బిడ్డలే కదమ్మా. మీ పిల్లలు కూడా మీరు కొట్టకూడదు. ఆ పిల్లలు కూడా దేవుడిచ్చిన పిల్లలు మీకు. వాళ్ళందరినీ మీరు ప్రేమగా చూసుకోవాలి. మరి శుభవార్త మీ దగ్గర తెచ్చాము. యేసుప్రభు చిన్న బాలుడిగా పుట్టి పెద్దవాడయ్యి 3.5 సంవత్సరాల లోపల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయి మన లేపాడు, కుష్ఠరోగుని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు. అని చనిపోయి లేచి పరలోకి వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. మనం అందరం కలిసి నాతో వస్తారా? వస్తానన్నవాడు తప్పట్లు కొట్టండి. నా దగ్గర మీరు కూర్చుంటారు, మనం అందరం దేవుడి దగ్గర కూర్చుంటాం. ఈ శుభవార్త ఏంటంటే మనం నరకంలోకి వెళ్లకుండా పరలోకం వెళతాం. ఇది మతం మాత్రం కాదు, మార్గం. యేసు ప్రభు గురించి చెప్తామంతే. ఏమ్మా మళ్ళీ చెప్పండి నాతో. ఏ మనిషిని కానీ ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. అందరి మనలో చెప్పండి, అందరము దేవుని బిడ్డలమే. మరి మీ పిల్లలు కొడతారా? బాగా చదివించండి, పెద్దవాళ్ళని చెయ్యండి. ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడ పంపించండి. మంచి మాటలు నేర్పండి. ఈ పాపకి ఎవరు బాగాలేదన్నారు, ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మంచి దేవుడా, ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. నేనే నిన్ను స్వస్థపరిచేహోనమ్మా దేవా. ఈ చిన్ని బిడ్డకున్న జ్వరమును తగ్గించి యేసుక్రీస్తు నామంలోని బిడ్డను స్వస్థపరిచి బాగు చేయమని, ఉదయానికి ఏ బలహీనత లేకుండా సహాయం చేయమని, ఈ జ్వరమును గద్దించమని, స్వస్థపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎప్పుడైనా మీకు ఎవరికైనా బాగోకపోయినా ఏదో సమస్య ఉన్నా ఇందులో నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసు నొద్దకు రమ్ము. మనం అందరూ సంతోషంగా పరలోక పట్టణం వెళ్ళాలని మా ఆశ. మీ అందరికి వందనాలు. మీ భర్తలు బాగా చూస్తున్నారా?